నమస్కారం. బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినటి ముఖ్యాంశాలు. సీఎం జగన్ ఆదేశాలతో అమెరికాలో వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం. ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా విభాగంపై దృష్టి సారించిన సీఎం జగన్ 36 మందితో అమెరికా వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం. హామీలు అమలు చేయటంలో విఫలమైన జగన్ కు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్న మాజీ మంత్రి దేవినేని ఉమా. జగన్ పాలనలో భూరక్ష పథకం భూభక్షగా మారిందని విమర్శ. కార్మికుల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆగ్రహం. న్యూ ఇయర్ వేడుకలపై విజయవాడలో ఆంక్షలు. రాత్రి రోడ్లపైకి వచ్చి అల్లరి చేస్తే కఠిన చర్యలు తప్పవన్న నగర పోలీసులు. విజయవాడలో సెక్షన్ 30, సెక్షన్ 144 అమలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం. అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందన్న రామకృష్ణ. యుద్ధ ప్రాతిపదికన అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. విదేశాల్లోనూ వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయడంపై సీఎం జగన్ దృష్టి సారించారు. తాజాగా అమెరికాలో వైసీపీ సోషల్ మీడియా కమిటీని నియమించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు 36 మందితో అమెరికా వైసీపీ సోషల్ మీడియా కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించారు. గంగిరెడ్డి రోహిత్ ను ఈ కమిటీకి కన్వీనర్ గా నియమించారు. పల్లీటి ఆదిత్య, చిల్లా కిరణ్ కుమార్, బంకా తేజ్ యాదవ్, మైలం సురేష్ లు కమిటీ సహా కన్వీనర్లుగా నియమితులయ్యారు. ఈ కమిటీలో సలహా బృందం, ప్రాపర్టీస్ మేనేజ్మెంట్, నెట్వర్క్ మేనేజ్మెంట్, డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్, ఇన్ఫ్లుయెన్స్ మేనేజ్మెంట్ విభాగాలు కూడా ఉన్నాయి. తాను ఇచ్చిన హామీలో 85% అమలు చేయడంలో విఫలమైన జగన్ కు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. భూరక్ష పథకం భూభక్షగా మారిందని, హామీల అమలు కోరుతూ ఆందోళన చేస్తున్న వివిధ కార్మికుల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని తెదేపా కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాదయాత్ర పేరిట రాష్ట్రమంతా తిరిగి 730 హామీలిచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక అమల్లో విఫలమయ్యారన్నారు. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులను గాలి కుదిలేశారని, పట్టిసీమ దండగా అంటూ 4 ఏళ్ల పాటు మోటార్లు ఆడించకుండా చివరికి ఆలస్యంగా నీటిని వదిలారన్నారు. భూరక్ష పథకం భూభక్షగా మారిందని, హామీలు అమలు కోరుతూ ఆందోళన చేస్తున్న వివిధ కార్మికుల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. సమ్మె చేస్తున్న వారిని కనీసం పిలిచి మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోవడం దుర్మార్గమన్నారు. మద్యపాన నిషేధమని చెప్పి అధికారంలోకి వచ్చాక 25 ఏళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నామన్నారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిని మరిచి ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారన్నారు. అనంతరం తెలుగు యువత నాయకుడు లితీష్ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణ, బాలకృష్ణ, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. నీకు అధికారం ఇచ్చారు, 151 సీట్లు, 22 ఎంపీలు ఇచ్చారు. ఇవాళ 31 మంది ఎంపీలను పెట్టుకున్నావు. రాజ్యసభ, లోక్సభ. కేంద్రం నుంచి ఏమైనా అడిగి తెస్తున్నావా? ప్రత్యేక హోదా మాట తప్పావు, పోలవరాన్ని ముంచేశావు, అమరావతిని చిదిమేశావు, రైల్వే జోన్ విశాఖ ఊసేలేదు, విశాఖ స్టీల్ భూములు అమ్మలేస్తున్నావు, విశాఖ ఫ్యాక్టరీ అమ్మకానికి పెట్టావు, కడప స్టీలు 2 సార్లు శంకుస్థాపన చేశావు, ఇరిగేషన్ ప్రాజెక్టులు 68,000 కోట్లు ఖర్చు పెట్టాం, గాలికి వదిలేసావు. టోటల్గా వ్యవస్థలన్నీ చంపేశావు, చిదిమేశావు. ఇవాళ నీ మాట వినడానికి ఏ పోలీసు, ఏ రెవెన్యూ యంత్రాంగం కూడా సిద్ధంగా లేదు. ఈ చివరికి మన అయ్యలో, మన తాతలో, ముత్తాతలు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలని 9 ఫోటోలు జగన్మోహన్ రెడ్డి, 9 ఫోటోలు జగన్మోహన్ రెడ్డి, 2 ఫోటోలు రైతులు. బస్ మొన్న దుగ్గిరాలపాడు వెళ్ళాను. పక్కనే వెర్లపాడు మండలంలో భూమి ఉంది. 2024 నూతన సంవత్సర వేడుకలు జరగనున్న నేపథ్యంలో నగర పోలీసులు నగర వాసులకు పలు ఆంక్షలు విధించారు. సెక్షన్ 30, 144 సెక్షన్లు అమల్లో ఉంటాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇంటిలోనే వేడుకలు జరుపుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలను ప్రజలందరూ ఘనంగా జరుపుకునే సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో నెలకొన్న కరోనా విపత్తుల పరిస్థితుల దృష్ట్యా నగర పోలీసులు నగరంలో పలు ఆంక్షలను విధించారు. సెక్షన్ 30, 144 సెక్షన్ అమల్లో ఉంటాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, జనం గుంపులుగా ఉండటంతో కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. బందర్ రోడ్, బీఆర్టీఎస్ రోడ్, ఫ్లైఓవర్లు మూసివేస్తామని తెలిపారు. 31st నైట్ వేడుకలు నిర్వహించేవారు
పోలీసులు అనుమతి తీసుకోవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నిర్వహిస్తామని చెప్పారు. 4000 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రోడ్లపై కేకులు కట్ చేయడం, తాగి రోడ్లపై తిరగరాదని హెచ్చరించారు. ప్రజలందరూ ఇంట్లోనే వేడుకలు జరుపుకోవాలన్నారు. సైలెన్సర్లు తీసి బైక్లు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన అంగన్వాడీల డిమాండ్ను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అంగన్వాడీల నిరవధిక సమ్మె 19వ రోజుకు చేరుకుంది. ధర్నా చౌక్ లో జరుగుతున్న ఆందోళనకు వామపక్ష నేతలు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా అంగన్వాడీలు సమ్మెలో పాల్గొంటున్నా ప్రభుత్వం వారి సమస్యల పట్ల స్పందించకపోవడం దారుణమన్నారు. సీఎం జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తూ ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించడం దుర్మార్గమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా సమస్యల పట్ల మొండి వైఖరితో వ్యవహరించడం శ్రీనివాసరావు తప్పుపట్టారు. అంగన్వాడీల సమస్యలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. దాదాపు 19 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు వర్కర్లందరూ కూడా ఈరోజు ఏకోన్ముఖంగా ప్రశాంతంగా వారు సమ్మె చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడారు. నేను కోరేది ఏమంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాగ్దానం చేసింది మీరైతే మీరు ఇవాళ మా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక్క మాట మాట్లాడారు. పైగా మీ తరఫున బొత్స సత్యనారాయణ గారిని మాట్లాడమంటారు. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఎవరికి అర్థం కావడం. ఎందుకంటే ఆయన పచ్చి అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ 10 డిమాండ్స్ ఆమోదించాం. తర్వాత మేము వారి జీతం పెంచుతామనే విషయమే మేము చెప్పలేదు అని చెప్తా ఉన్నాం. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు నేరుగా వర్కర్స్తో మాట్లాడాలి. యూనియన్ లీడర్స్తో సంప్రదించి ఆయన ఏదైతే చెప్పాడో చెప్పింది అమలు చేయమని కోరుతారు. ఇవాళ నిజంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఒక్కరికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అది అమలు పరచండి. లేదా కనీసం నీకు చెప్పిందన్నా చేయి. నేను చెప్పింది చేయను, సుప్రీంకోర్టు చెప్పింది చేయను, చట్ట ప్రకారం నేను ఫాలో గాను, వాళ్ళు ఇష్టాన్ని వారు రోడ్డు ఎక్కినా సరే నేను మాత్రం పోలీసులు కాపలా పెడతానంటే సరైంది కాదు. ఇవాళ రేపు జనవరి 1 రాబోతూ ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా దాదాపు 1,06,000 కుటుంబాలు ఈ రకంగా రోడ్డుకి ఎక్కడం భావ్యం కాదు. ఒకవేళ ఏదైనా జరగరాని జరిగితే దానికి ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి. నీవు రేపు జనవరి 1 రోజు కూడా వాళ్ళు రోడ్డు ఎక్కినారంటే మాత్రం నీ పతనం ప్రారంభమైనట్లే. నిన్ను గట్టిగా ఇంటికి సాగనంపుతారు. నీ పతనం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పటికే ఆలస్యం చేశావు. కనీసం ఈరోజే యుద్ధ ప్రాతిపదిక పైన వాళ్ళ డిమాండ్స్ ఆమోదించి వాళ్ళందరినీ కూడా డ్యూటీస్కి పంపాలని చెప్పి నేను కోరుతాను. చేయని తప్పుకు 5 ఏళ్లుగా శ్రీనివాస్ జైలు జీవితం గడుపుతున్నారని కోడికత్తి శ్రీను తరపున కోర్టులో పోరాడుతున్న న్యాయవాది అబ్దుల్ సలీం ఆవేదన వ్యక్తం చేశారు. కోడికత్తి కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితేనే అమాయకుడైన శ్రీనివాస్ ను విడుదలవుతారని పేర్కొన్నారు. జగన్ న్యాయస్థానానికి హాజరు కాకపోతే న్యాయపరంగా కేసు ముందుకు వెళ్లలేదన్నారు. కోడికత్తి శ్రీనుని విడుదల చేయాలని కోరుతూ శ్రీను కుటుంబ సభ్యుల సమక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ దళిత ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడికత్తి శ్రీను తరపున కోర్టులో పోరాడుతున్న న్యాయవాది అబ్దుల్ సలీం మాట్లాడుతూ, ఈ కేసులో సీఎం జగన్ ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందే అని తేల్చి చెప్పారు. జగన్ హాజరు కాకపోతే న్యాయపరంగా కేసు ముందుకు వెళ్లదన్నారు. ఎయిర్పోర్ట్ ఘటన రోజే వైసీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయని, దానిపై విచారణ ఎందుకు జరగటం లేదని ప్రశ్నించారు. రావాలి జగన్, కావాలి సాక్ష్యం, చెప్పాలి నిజమని ఆయన వ్యాఖ్యానించారు. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న శ్రీనుకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కేసులో డిఫెన్స్ లాయర్గా ఉన్నాను నేను. జన్నిపల్లి శ్రీనివాసరావు కేసులో నేను 5 years నుంచి దీని మీద పోరాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి కేసులో 80% ప్రొసీడింగ్ కంప్లీట్ అయిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలం ఒకటి పెండింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చి వాంగ్మూలం ఇస్తే దీంట్లో 90% ప్రొసీడింగ్ కంప్లీట్ అయిపోతుంది. కానీ 1 year నుంచి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రాకుండా నానా పిటిషన్ చేసి ఈ కేసులో మనకు డ్రాగ్ అండ్ డిలే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం లోతు దర్యాప్తుకాలని పిటిషన్ ఇస్తారు. కానీ అది కూడా ఎన్ఐఏ కోర్టు కొట్టేసింది. మరి వాళ్ళు హైకోర్టుకి మరీ పిటిషన్ ఇస్తారు మనకు లోతు దర్యాప్తు కావాలని. కానీ మనం ఓవరాల్గా బెయిల్ పిటిషన్ కూడా
వేసాము. డివిజన్ బెంచ్ హైకోర్టులో అది పెండింగ్ ఉంది. వచ్చే వారం దాని మీద వాదన ప్రతివాదన, ఒకవేళ వాదన ప్రతివాదన అయితే అతనికి బెయిల్ వచ్చిందని ఆశిస్తున్నాం మనం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే కూడా మనము దాన్ని వెల్కమ్ చేస్తాను. ఆయన వచ్చి వాంగ్మూలం ఇస్తే కూడా ఈ కేసు క్లోజ్ అవుతుందని మనం ఆశతో ఉన్నాము. ఒక ఫాల్స్ కేసులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఒక దళిత అబ్బాయి 5 years నుంచి జైల్లో ఉన్నారు. ఒక దళిత కుటుంబము ఏమంటారు పశుబలిగా ఇది అయింది. దాని మీద మనం ఆందోళన ఉంది, దానిలో ఆవేదన చేస్తున్నాం, దాని మీద మనం పోరాటం చేస్తున్నాము. దీంట్లో ఒకటే కండిషన్ ఉందమ్మా, రావాలి జగన్, కావాలి సాక్ష్యం చెప్పాలి నిజమని. అదే కండిషన్లో మనం ఈ కేసు వాదిస్తున్నాము. కానీ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి భయపడి ఆయన వాస్తులు బయటపడతాయి కానీ భయంతో రావటం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వచ్చి వాంగ్మూలం ఇస్తే కూడా అయితే కూడా ఓకే, లేకుంటే మనకు బెయిల్ అయినా వస్తే బాగుంటుందని మనం ఆశిస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాల్లో ఓటర్ చైతన్యంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలియజేశారు. నగరంలోని విడిది కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియజేయడంతో పాటు ఓటర్లను చైతన్యం చేసే మీ పోలింగ్ కేంద్రం తెలుసా, మీ ఓటు గురించి తెలుసా వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. 18-19 ఏళ్ల వయసు ఉన్న యువతను ఓటర్లుగా చేరుస్తామని చెప్పారు. 2023 ఏడాదికి సంబంధించి జీ కొండూరు మండలంలో 25 గిరిజన కుటుంబాలకు దీర్ఘకాలిక ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం చేయడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. యువతలో సృజనాత్మక ఆలోచనలు పెంపొందించడానికి వినూత్న రీతిలో బ్రష్ అండ్ క్లే వర్క్ షాప్ ను నగరంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని వారు కోరారు. నగరంలోని లోటస్ ల్యాండ్ మార్క్ సమీపంలో యూనిపై ఫార్మా బిల్డింగ్ లో బాలల్లో యువతలో సృజనాత్మక ఆలోచనలు పెంపొందించడానికి బ్రష్ అండ్ క్లే వర్క్ షాప్ ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బ్రష్ అండ్ క్లే వర్క్ షాప్ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రస్తుతం మన యువత బిజీగా లైఫ్ స్టైల్ ని గడుపుతున్నారని తెలిపారు. పిల్లలు యువతలో సృజనాత్మక ఆలోచనలు పెంపొందించడానికి ఒక వినూత్న రీతిలో బ్రష్ అండ్ క్లే వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నామని వాళ్ళు తెలియజేశారు. ఈ వర్క్ షాప్ లో బ్రష్ కాలిగ్రఫీ, పోటరీ వంటి వినూత్న ఆటవిడుపు కార్యక్రమాలను చూడవచ్చని తెలియజేశారు. ముఖ్యంగా కాలిగ్రఫీలో ఆర్ట్స్ అండ్ డిజైన్ ఉంటాయని వాటిని ఉపయోగించి ఆర్ట్స్ ని ఎలాగ తయారు చేయాలో వివరంగా చెబుతామని తెలియజేశారు. అలాగే పోటరీలో మట్టితో చేసిన హోమ్ నీడ్స్ ను కూడా ఎలా తయారు చేయాలో చెబుతామని తెలియజేశారు. విజయవాడలో ఇటువంటి వర్క్ షాప్ లేవని మొట్టమొదటిసారిగా తాము వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వర్క్ షాప్ 2 రోజుల పాటు నగరంలో ఉంటుందని, కావున యువత, స్థానికులు, బాలలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. హాయ్ అండి, నా పేరు చరిష్మా అండ్ నేను నా ఫ్రెండ్ కలిసి మేము ప్రొడక్టివిటీ పిట్ స్టాప్ అని ఒక ఈవెంట్ వర్క్షాప్ కంపెనీని స్టార్ట్ చేసాం. సో దిస్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు దాకా మీరు విజయవాడలో చూసుండరు. బేసిక్గా మేబీ చూడొచ్చు కొంతమంది ఇఫ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ప్రొడక్టివిటీ పిట్ స్టాప్ అనేది ఒక వర్క్షాప్ కంపెనీ అనమాట. అంటే ఈ వర్క్షాప్స్ ఎట్లా రన్ అవుతాయంటే, ఇప్పుడు పీపుల్ అంతా వాళ్ళ లైఫ్స్లో బిజీ అయిపోయారు. కిడ్స్ కూడా ఎక్కువ టీవీస్ కానీ మూవీస్ కానీ ఓన్లీ సెల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. సో ఆ లైఫ్ స్టైల్ నుంచి వాళ్ళకి డిఫరెంట్గా ఏదన్నా వాళ్ళ ఫ్రీ టైంలో నేర్చుకోవడానికి, అంటే క్లాసెస్కి వెళ్ళి నేర్చుకుంటే దే హ్యావ్ టు టేక్ సో మచ్ టైం అండ్ చాలా మనీ పే చేయాలి. కానీ అట్లా కాకుండా వర్క్షాప్స్ అనేవి షార్ట్ అండ్ సింపుల్గా ఉంటాయి మీకు. సో ఒక 1 hour or half an hour టైం స్పెండ్ చేసి ఫన్ ఉంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటాయి అండ్ మీరు కొత్త స్కిల్ని నేర్చుకుంటారు. సో ఆర్ ఫస్ట్ వర్క్షాప్, మా కంపెనీ ద్వారా మేము పెడుతున్న ఫస్ట్ వర్క్షాప్ బ్రష్ అండ్ క్లే వర్క్షాప్ అనమాట. సో ఇందులో కాలిగ్రఫీ నేర్పిస్తాము అండ్ పాటరీ నేర్పిస్తాము. సో కాలిగ్రఫీ అండ్ పాటరీ ఎట్లా వర్క్ ఆన్ అవుతాయంటే, యూ హ్యావ్ టు పే అ వెరీ కన్సైజ్డ్ ప్రైస్. అంటే దిస్ ఇస్ ఫర్ అ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. మేము ప్రైస్ కూడా చాలా తక్కువకి పెట్టుకున్నాము. సో పాటరీలో మీకు నచ్చిన ఐటమ్ మీరు తయారు చేసి అది ఇంటికి తీసుకెళ్ళచ్చు. అండ్ కాలిగ్రఫీ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ అనమాట. సో మీరు ఒక కొత్త స్టైల్ ఆఫ్ రైటింగ్ని నేర్చుకుంటారు కాలిగ్రఫీ ద్వారా. సో మీ పిల్లల్ని మీరు ఇక్కడికి తీసుకొచ్చిన అండ్ ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. మీరు మీ కిడ్స్తో వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ అంతా గ్రూప్గా ఇక్కడికి రావచ్చు, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మా దగ్గర లైవ్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ వీ హ్యావ్ మ్యూజిక్ అరౌండ్ ప్లేయింగ్. సో అంతా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎప్పుడు ఓల్డ్ రొటీన్ లైఫ్ స్టైల్లో సినిమాస్ ఫుడ్లా కాకుండా సంథింగ్ డిఫరెంట్ అండ్ సంథింగ్ ఎంటర్టైన్మెంట్ అండ్ సంథింగ్ ప్రొడక్టివ్ అనేది మా కాన్సెప్ట్. సో ఇది మేము లోటస్ ల్యాండ్ మార్క్లో కండక్ట్ చేస్తున్నాము. 30th and 31st 2 days ఉంటుంది. అండ్ ఇవాళ 30th టైమింగ్స్ వచ్చేసి 3 PM to 9 PM ఉంటాము. అండ్ 31st వచ్చేసి మార్నింగ్ 10 AM to 1 PM ఉంటాము. సో దీని ప్రైజింగ్ వచ్చేసి పాటరీకి ప్రైస్ వేరియేషన్స్ వస్తాయి, అంటే ఆర్టికల్ బట్టి, అండ్ మీరు చేసింది మీరు తీసుకెళ్ళిపోవచ్చు. కాలిగ్రఫీకి 300 అనమాట. అండ్ మొత్తం మెటీరియల్స్ మేమే ప్రొవైడ్ చేస్తాము, బుక్, పెన్స్ అన్నీ మేమే ఇస్తాం. అండ్ మీరు నేర్చుకున్నాక ఇంటికి తీసుకెళ్ళచ్చు. అండ్ మా దగ్గర మీకు వర్క్షాప్కి రిలేటెడ్గా అన్నీ పంపుతామన్నమాట. మీరు మాకు కాంటాక్ట్ అవుతాయి అండ్ మాకు ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చాము దాంట్లో. సో కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ. మా కంపెనీ పేరు వచ్చి ప్రొడక్టివిటీ పిట్ స్టాప్. మేము ఫస్ట్ చేసేది బ్రష్ అండ్ క్లే.
దీనిలో బ్రష్ క్యాలిగ్రఫీ అండ్ ఇంకా పోటరీ నేర్పిస్తాము. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి క్యాలిగ్రఫీకి 300, పోటరీకి వచ్చి 150. ఈ వర్క్షాప్ అనేది 2 days ఓపెన్ ఉంటుంది. సో మీకు ఇవాళ 3 to 9 అండ్ రేపు మార్నింగ్ 10 to 1 ఓపెన్ ఉంటుంది. వచ్చి మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా బేసిక్గా మన జనరేషన్ పిల్లలందరూ ఏంటి అంటే ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు. సో అట్లా కాకుండా ఇట్లాంటి వర్క్షాప్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తే హ్యాపీ ఉంటాం. థ్యాంక్ యూ. విద్యార్థులకు సృజనాత్మక ఆలోచన పెంపొందించడంలో రాకేష్ పబ్లిక్ స్కూల్ ప్రముఖ పాత్ర వహిస్తుందని జస్టిస్ జి శ్యామ్ ప్రసాద్ తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు ఆట విడుపు కార్యక్రమాలు కూడా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాకేష్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. 1 టౌన్ కల్రా హాస్పిటల్ కేఎల్ రావు నగర్ లోని సిండికేట్ బ్యాంక్ కాలనీ రాకేష్ పబ్లిక్ స్కూల్ సెమినార్ హాల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ జి శ్యామ్ ప్రసాద్ హాజరై క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్ లో గవర్నర్ సమక్షంలో వివిధ రాష్ట్రాల సాంప్రదాయ నృత్యాల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్భవన్ లో నృత్యాలలో పాల్గొన్న విద్యార్థులను ఆయన అభినందించారు. రాకేష్ శర్మ, అబ్దుల్ కలాం, సివి రామన్ అంతటి వారు కావాలని ఆకాంక్షించారు. పాఠశాల అధినేత ఎన్వి రావును, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఏదైనా విద్యా సంస్థలు అభివృద్ధి సాధించాలంటే విద్యతో పాటు ఆటలు, వివిధ కళల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆ దిశగా కృషి చేస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. పాఠశాల అధినేత ఎన్వి రావు మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత పెరిగిందని, అదేవిధంగా వారిలో విద్య పట్ల కొత్త విషయాలు నేర్చుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథి ప్రముఖ న్యాయవాది పిల్ల రవి, బాయన శేఖర్ బాబు, స్కూల్ కోఆర్డినేటర్ కె రమేష్, నగర ప్రముఖులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రాకేష్ పబ్లిక్ స్కూల్ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. దీనికి స్ఫూర్తి ఏంటంటే ఇంతకుముందు రాజ్భవన్లో నృత్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా జరిగినాయి, కల్చరల్ యాక్టివిటీస్ చాలా జరిగినాయి. వాటి సందర్భంగా పురస్కరించుకొని డాక్టర్ ఎన్వి రావు గారు, ఆయన డైరెక్టర్ రాకేష్ విద్యా సంస్థలు, ఆయన ఈ రోజున ఈ క్యాలెండర్ని ఆవిష్కారం చేయడానికి ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. జనరల్గా చూస్తే ఈ సంస్థ చాలా విద్యా సంస్థలు నడుపుతున్నారు. వీళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కల్చర్ అనేటువంటిది ప్రతి కమ్యూనిటీకి, ప్రతి దేశానికి కూడా ముఖ్యమైనది. అన్ని రాష్ట్రాల యొక్క కల్చర్స్ని ప్రదర్శన చేయడం అనేటువంటిది రాజ్భవన్లో ఇట్స్ ఏ గ్రేట్ సైన్. అయితే ఇట్లాంటి కార్యక్రమాన్ని చక్కగా వాళ్ళు నిర్వహించి ఈ స్కూల్ నుంచి ఎన్నో నృత్యాలు వాళ్ళు వెళ్ళి చేయడం, అక్కడ 22 స్టేట్స్ డిఫరెంట్ 22 స్టేట్స్ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ని చేయడం అనేటువంటిది చాలా అప్రిషియేట్ చేయదగినటువంటి ఒక విషయము. ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్క కల్చర్కి ఒక్కొక్క రకమైనటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతి ఉంటుంది. ఇట్లాంటి సంస్కృతులన్నింటినీ కలిపి నడిచేదే మన భారతదేశము. ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్కృతుల్ని రిప్రజెంట్ చేస్తానికి గవర్నర్ బంగ్లాలో, రాజ్భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, ఆ తర్వాత మళ్ళా ఈ క్యాలెండర్ని దాని జ్ఞాపకార్థం ఇప్పుడు రిలీజ్ చేయడం అనేటువంటిది ఒక గొప్ప కార్యక్రమం. ఈ రాకేష్ పబ్లిక్ స్కూల్ అనేటువంటిది ఈ అధినేత 38 years నుంచి he has been in this field and he is conducting so many programs. తర్వాత ఇక్కడ బడుగు బలహీన వర్గాలకి, అన్ని వర్గాల వారికి సమానమైన ప్రాతినిధ్యం ఇస్తూ ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. మహిళా సాధికారత కోసం పీపుల్స్ మ్యాక్రెడిట్ సొసైటీ తరపున కోట్లాది రూపాయలు రుణాలు ఇచ్చి వారి ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు సొసైటీ చైర్మన్ ఆలమండ ఎల్లారావు పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు తమ సొసైటీ తరపున తక్కువ వడ్డీకి రుణాలు అందజేశామని తెలియజేశారు. శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పీపుల్స్ మ్యాక్రెడిట్ సొసైటీ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సొసైటీ చైర్మన్ ఎల్లారావు మాట్లాడుతూ విజయవాడ సీతారాంపురంలో 2013లో చుక్కపల్లి అరుణ్ కుమార్ సహకారంతో ఈ సంస్థ ఆవిర్భావం జరిగిందన్నారు.
60 లక్షల పెట్టుబడితో 3 ఉద్యోగులతో ప్రారంభమై 10 సంవత్సరాల ప్రయాణంలో 128 కోట్ల డిపాజిట్లు, 221 ఉద్యోగస్తులతో ఈ స్థాయికి ఎదిగిందన్నారు. 20 బ్రాంచీలతో 8 జిల్లాల్లో విస్తరించి 63,000 మందికి పైగా సభ్యులకు ఆర్థిక బాధ్యత సేవలు అందిస్తున్న ఘన చరిత్రను ఈ సంస్థ సృష్టించిందన్నారు. డిపాజిట్ సేకరించి రుణాలను ఇవ్వటం, సంస్థ కార్యకలాపాలు చేరువ చేసి వ్యాపారులకు, మహిళలకు ఆర్థిక స్థాయి పెంపొందించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. సీనియర్ సిటిజన్స్ కి 11.5% అత్యధిక వడ్డీ ఇవ్వడం ద్వారా ఆర్థిక అవసరార్థం సహాయపడటం ఈ సంస్థ ప్రత్యేకత అని 225 కోట్ల రూపాయల టర్నోవర్తో ఈ సంస్థ ముందుకు సాగుతుందన్నారు. ముఖ్యంగా తమ సొసైటీ మహిళా సంక్షేమానికి ఎంతగానో పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. పీపుల్స్ గోల్డెన్ బ్యాండ్ మహిళలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలను ప్రజలకు రుణాల రూపంలో అందజేశామని, త్వరలో మరికొన్ని శాఖలు ఏర్పాటు చేసి ప్రజలకు రుణాలు అందించడమే తమ లక్ష్యమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ మాజీ డైరెక్టర్ జీవి సాంబశివరావు, పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ చుక్కపల్లి అరుణ్ కుమార్, కోశాధికారి జ్యోత్స్న, సభ్యులు, ఖాతాదారులు పాల్గొన్నారు. మేము ఈ రోజున మా సొసైటీ 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా ఈ 2013లో మేము ఈ సొసైటీని సీతారాంపురం బ్రాంచ్లో స్టార్ట్ చేశాము. 3 ఉద్యోగులతో స్టార్ట్ అయినటువంటి ఈ సొసైటీ ఈ రోజున చిన్న మొక్కగా నాటాము. ఆ సొసైటీని ఈ రోజున అది మహావృక్షంలా తయారయ్యి చాలామందికి ఉద్యోగస్తులకి ఆసరాగా ఉంటుంది. ముఖ్యంగా మీ సొసైటీ స్టార్ట్ చేసినప్పుడు 6 ఆశయాలతో స్టార్ట్ చేశాము. ఒకటి థ్రిఫ్ట్, అంటే పొదుపు, సభ్యులు పొదుపు చేసుకోవడానికి మా సొసైటీ ఉపయోగపడాలని ఈ రోజున 128 కోట్ల రూపాయల డిపాజిట్లతో మా సొసైటీ సభ్యులకి సేవలు అందిస్తోంది. అదేవిధంగా రెండవది సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థికాభివృద్ధి, 105 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చి మా సభ్యుల యొక్క ఆర్థిక అవసరాలు తీరుస్తున్నాము. ఇంకా మూడవది వచ్చేటప్పటికి మహిళా సాధికారత. ఈ రోజున మేము 25,000 మంది మహిళలకి 50 కోట్ల రూపాయలు అప్పులుగా ఇచ్చాము. వారు కూడా కాస్త కోస్త డబ్బు సంపాదించడం వల్ల వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ యొక్క ప్రాముఖ్యతని చాటుకుంటున్నారు. 4వది వచ్చేటప్పటికి నిజాయితీ. మేము నిజాయితీగా వర్క్ చేస్తూ నిజాయితీకి మేము పెద్ద పీట వేసాము. ఈ రోజున సభ్యుల యొక్క డబ్బు మా దగ్గర ఉన్నదాన్ని నిజాయితీగా వ్యాపారంలో పెట్టి వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి అని కూడా మేము అనుకుంటున్నాము. నిబద్ధతతో పనిచేస్తున్నాము. 5వది, ఎందుకంటే నిబద్ధతతోనే ఈ రోజున సొసైటీ అన్ని విషయాలను కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ సభ్యులకి అన్ని రకాల సేవలు అందిస్తూ ఆ నిబద్ధతను మేము పాటిస్తున్నాము. 6వది ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత. మేము ప్రతి విషయం కూడా బోర్డులో చర్చించిన విషయాల్ని ఉద్యోగస్తులందరికీ తెలియజేయడం, తద్వారా సభ్యులకి అన్ని విషయాలు కూడా తేటతెల్లంగా అర్థమయ్యేటట్టుగా మేము చెప్పగలుగుతున్నాము. ప్రజలు రోడ్లపై చెత్త వేయొద్దని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మె కారణంగా ప్రత్యేక బృందాలతో ప్రజల ఇంటి వద్ద నుంచి చెత్త సేకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ను సందర్శించి స్థానికంగా పరిస్థితిపై అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. నిత్యం వస్తున్న చెత్తను సమ్మె కారణంగా ఎంతమంది విధులకు హాజరవుతున్నారని దాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి నిత్యం చెత్త సేకరించే వాహనాలు వస్తాయని, నగరవాసులు వారి చెత్త వ్యర్థ పదార్థాలను సంబంధిత వాహనాల్లో మాత్రమే వేయాలన్నారు. నమస్కారం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మనం నైట్ శానిటేషన్ ఈ వర్కర్ స్ట్రైక్ వల్ల కొంచెం ఇప్పుడు చాలా ఎక్కువ మంది పెట్టి మనం నైట్ శానిటేషన్ మనం పెట్టినాము. మోస్ట్లీ మషిన్స్తో, అంటే జేసీబీ నుంచి ఆ టిప్పర్లో చెత్త వేసుకొని అదే మన ట్రాన్స్ఫర్ స్టేషన్కి మనం పంపిస్తున్నాము. దయచేసి పబ్లిక్కి ఒకటి రిక్వెస్ట్ అండి, మన క్లీన్ ఆంధ్రప్రదేశ్ వెహికల్స్ అంటే క్లాబ్ వెహికల్స్ ఇంటికి చెత్త తీసుకోవడానికి వెహికల్స్ ఫుల్గా నడుస్తున్నాయి. దీనికి స్ట్రైక్కి అటువంటి సంబంధం లేవు.
ప్రతిరోజు మీ ఇంటి దగ్గర వాళ్ళు వస్తారు. దయచేసి ఒకవేళ ప్రాబ్లం ఉంటే, అంటే ఒకవేళ రాకపోతే, వర్కర్ రాకపోతే మీరు చెత్త దయచేసి బయట మీరు వేయకూడదు. పబ్లిక్ ప్లేస్లో లిటరింగ్ చేయకూడదు. ఇంకొకటి, మీ ఇంటికి శానిటరీ వర్కర్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఈ చెత్త ఇవ్వండి. దయచేసి ప్రతి ఒక్కరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సహాయం చేయాలి. నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ నైట్ షెల్టర్ ఎట్లా సార్? ఇప్పుడు అంటే స్కాంట్ ఉంటాయా, లేకపోతే నైట్ కూడా చేపిస్తున్నారు కదా? నైట్ కూడా మనం ఇప్పుడు చేపిస్తున్నాము. నైట్ కి ఒక 20 టిప్పర్స్ మనం ఈ రోజు ఎక్స్ట్రా పెట్టాము. ఇప్పటి వరకు ఒక 6 జేసీబీస్ మనం పెట్టాము. అంటే వర్కర్ దొరక మనం జేసీబీతోనే మాన్యువల్ కాకుండా మషిన్ తోనే మనం పికప్ చేసినాము. ఇది కాకుండా ఒక 8 ట్రాక్టర్స్ ఎక్స్ట్రా ఈ రోజు పంపించాము. సో నైట్ లోనే మనం ఒక 700 మెట్రిక్ టన్స్ మనకి ఈ రోజు ఒక టార్గెట్ ఉంది. 700 మెట్రిక్ టన్స్ వరకు ఈ రోజు నైట్ మనం లిఫ్ట్ చేస్తాము. ఏదైనా ఇంకా మిగిలితే రేపు మార్నింగ్ మనం లిఫ్ట్ చేస్తాము. పబ్లిక్ కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహాయం చేయాలి. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ ఆదేశాలతో అమెరికాలో వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం. ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా విభాగంపై దృష్టి సారించిన సీఎం జగన్ 36 మందితో అమెరికా వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం. హామీలు అమలు చేయడంలో విఫలమైన జగన్ కు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్న మాజీ మంత్రి దేవినేని ఉమా. జగన్ పాలనలో భూరక్ష పథకం భూభక్షగా మారిందని విమర్శ. కార్మికుల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆగ్రహం. న్యూ ఇయర్ వేడుకలపై విజయవాడలో ఆంక్షలు. రాత్రి రోడ్లపైకి వచ్చి అల్లరి చేస్తే కఠిన చర్యలు తప్పవన్న నగర పోలీసులు. విజయవాడలో సెక్షన్ 30, సెక్షన్ 144 అమలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం. అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందన్న రామకృష్ణ. యుద్ధ ప్రాతిపదికన అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.